తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం అయితే జరిగింది. ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను రేపు ఏ జిల్లాలలో జమ చేయనున్నారో మనకి జిల్లాల లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఈరోజు ఏ జిల్లాలలో డబ్బులు అనేది జమ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా చాలామంది రైతులు అర్హత సాధించినప్పటికీ కూడా ఈ రైతు భరోసా డబ్బులు జమ కావట్లేదని కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో జమ కానటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో సమాచారాన్ని నేనైతే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక మొదటి విడత రైతు భరోసా డబ్బులు మార్చి 23వ తారీఖు నుంచి మనకి ఏదైతే ఏప్రిల్ నెల 15వ తారీఖు వరకు అయితే జమ చేస్తామని వెల్లడించడం జరిగింది. ఇక తారీఖు అనేది ముగియడం అయితే జరిగింది. ఇక మనకి రెండో విడత రైతు భరోసా డబ్బులు మనకి దాదాపు ఏదైతే 3,600 కోట్ల రూపాయల నుంచి 3,200 కోట్ల రూపాయల నిధులను రెండో విడత కిందనైతే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజు నుంచి రెండో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు మే నెల 15వ తారీఖు వరకు అయితే ఈ రెండో విడత రైతు భరోసా డబ్బులు రాష్ట్రంలో అర్హత సాధించినటువంటి రైతులకైతే జమ చేయనున్నారు. ఇక ముఖ్యంగా రేపు రెండో విడతకు సంబంధించినటువంటి డబ్బులు ఎన్ని ఎకరాల లోపు ఉన్నటువంటి రైతు భరోసా డబ్బులు ఎన్ని ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులు రేపటి నుంచి జమ చేయబోతున్నారు అన్నది ఈ వీడియోలో మనమైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా అందరికంటే ముందుగా మీ ఖాతాలలో ఈ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో కూడా మీకైతే తెలియజేస్తాను. అంతకంటే ముందు వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత కింద దాదాపు మనకి చూసుకున్నట్లయితే 20 నుంచి 24 లక్షల మంది అయితే లబ్ధి పొందినట్లు సమాచారం. మొదటి విడత కింద దాదాపు మనకి 3,400 కోట్ల రూపాయల డబ్బులను అయితే రిలీజ్ చేసినట్లు సమాచారం. ఇక రెండో విడత కింద కూడా 3,200 నుంచి 2,600 కోట్ల రూపాయలని మనకైతే 3.5 ఎకరాల నుంచి మొదలుకొని 6.5-7 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు రెండో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకి మొదటిగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అన్ని ఏదైతే ఎకరాలు ఉన్నటువంటి సాగు చేసినటువంటి రైతులకు అన్ని జిల్లాలో ఉన్నటువంటి రైతులకైతే రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక రేపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలోనైతే రెండో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు 3 ఎకరాల నుంచి మొదలుకొని ఎకరం నుంచి మొదలుకొని 6 ఎకరాల లోపు సాగు చేసినటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది వారి ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.